చేసిన ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పని నెల క్రితం 2-3 నెలల క్రితం ఎప్పుడు అతన్ని తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని నిన్ను తప్పిస్తామని చెప్పారని ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు. కోర్టు కూడా వెళ్ళాడు. వీళ్ళు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే ఆఫీసర్లే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అనేది స్టాండ్. ఓన్లీ థింగ్ ఇది ఇక్కడ వచ్చేసరికి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ దీని కింద మానిటర్డ్ అని సిబిఐ ఉంటుంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారన్నారు. కాబట్టి దాన్ని చూపించేసి వీళ్ళు అడ్డంగా రాసుకుంటున్నారు. ఆ రిమాండ్ రిపోర్టు చూసినా అట్లే ఉంది. ఇప్పుడు అరెస్ట్ జరిగింది తీరు అట్లాగే ఉంది, ఇప్పుడు నోటీసులు ఇచ్చే తీరు అట్లాగే ఉంది. దానికి మించి నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో, ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది అది లేదు. ఐడెంటికల్ సిమిలర్ 2019-24 మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా